విజయ్ దళపతి రష్మిక మందన కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ వారీసు. వంశీ పైడిపల్లి మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయింది. తెలుగులో వారసుడిగా ఈ వీక్ షాక్ ఇచ్చింది. సో తమిళ్ టాక్ తో పోలిస్తే తెలుగు వర్షన్ ఫైనల్ రెస్పాన్స్ ఎలా ఉంది? వంశీ పైడిపల్లి మేకింగ్ లో తమిళ హీరో దళపతి విజయ్ చేసిన వారిసు తెలుగులో వారసుడిగా సందడి షురూ చేసింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తమిళ్లో వచ్చాకే తెలుగులో మెల్లిగా హల్చల్ షురూ చేసింది. వారసుడి కథ విషయానికొస్తే తన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన ముగ్గురు కొడుకుల్లో ఎవరికైనా అప్పచెప్పాలనుకుంటాడు హీరో తండ్రి. అయితే హీరో అన్నదమ్ములు మాత్రం ఆ సామ్రాజ్యాన్ని ఎలా కొట్టేయాలనుకోవడం, ఈ గ్యాప్ లో విలన్ వచ్చి శాంతం సొంతం చేసుకోవాలనుకోవడం, వెంటనే ఈ ప్లాన్లకు హీరో ఎలా చెక్ పెట్టాడు, ఎలా ఫ్యామిలీని గాడిలో పెట్టాడు, ఇది క్లుప్తంగా సినిమా స్టోరీ లైన్. వారసుడు సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం హిట్ మూవీ నవాబ్ కి ఇది బిజినెస్ వర్షన్ అనిపిస్తోందంటున్నారు. కాకపోతే అది గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, ఇది బిజినెస్ బ్యాక్ డ్రాప్. ఇదే కాదు, సినిమాలో కొంచెం అలా వైకుంఠపురంలో మూవీ ఫ్లేవర్, హీరో పర్ఫార్మెన్స్ లో మహర్షి మూవీ ఫ్లేవర్ కనిపిస్తోందని కామెంట్స్ పెరిగాయి. హీరో విషయానికొస్తే విజయ్ తన పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడు. విలన్ గా ప్రకాష్ రాజ్ అలాగే శ్రీకాంత్ అండ్ కో కూడా పర్లేదనిపించారు. ఎటొచ్చి కథా కథనం రొటీన్ అంటున్నారు. స్లో నెరేషన్ విషయంలో మిక్స్డ్ టాక్ వస్తుంది. విజయ్ ఎంత మాస్ హీరో అయినా తన సినిమాలు తమిళ్లో ఆడతాయేమో కానీ తెలుగులో ఆడాలంటే కంటెంట్ తోడవ్వాలి. అక్కడే మిక్స్డ్ టాక్ వస్తుంది. 2-3 సినిమా మిక్చర్ పొట్లంలా ఉందనే టాక్ వస్తుంది.